రేడ్ 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 19 నిమిషాలు. డ్రామా థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ మేడే అంటే 1 మే 2025. అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో మరి ఆయన గ్లామర్గా ఉండకపోయినా కూడా నటనతో ఎంత ఆకట్టుకుంటాడో అందరికీ తెలుసు. ఆ గంభీరమైన నటన చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. సో పూలవర్ కాంటే విడుదలైనప్పుడు వీరు దేవ్గన్ కుమారుడుగా ప్రవేశించినటువంటి సినీ రంగ ప్రవేశం చేసిన అజయ్ దేవ్గన్ ఈ మేరకు రాణించి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు కూడా అందుకొని మరి ఈ స్థాయి నటుడుగా రాణిస్తాడని ఎవరు ఊహించలేదు. అతని కెరీర్ కూడా అట్లాగే కొనసాగుతుంది సక్సెస్ఫుల్గా. సో ఇందులో అమయ్ పట్నాయక్ పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అట్లాగే రితీష్ దేశ్ముఖ్ ఒకప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్ కుమారుడు. అతను జెనిలియా భర్త, బొమ్మరిల్లు హీరోయిన్ జెనిలికి భర్త. మరి ఒక ప్రముఖ కథానాయకుడు. ఇప్పుడు విలన్గా మొదటిసారి ఈ సినిమాలో ప్రతిపక్ష నాయకుని పాత్రను అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్షంతో ఢీకొనే విధంగా అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోయినా గెలిచి హోమ్ మినిస్టర్ అయినటువంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి పాత్ర. నిజ జీవితంలో తండ్రి ఏమో ముఖ్యమంత్రి అయితే ఈయన హోంమంత్రిగా ఇందులో పాత్ర చేయడం విశేషము. కనీసం పాత్ర వరకైనా రాజకీయాల్లో కనిపించేటువంటి అవకాశం అతనికి లభించింది. దాదాబాయిగా అతను చేసిన పాత్రను మరవలేనిది. తండ్రి లేకపోతే తల్లి మాత్రమే ఉంటే తల్లిని దేవతలగా పూజించి దేవునితో సమానంగా పూజించేటువంటి గొప్ప వ్యక్తి పాత్ర. తర్వాత మేకమణి పూలేగా తెలిసిన తర్వాత తల్లి ఏ రకంగా చెప్పుతో కొట్టింది అనేది క్లైమాక్స్. ఇక ఇందులో లల్లు సుధీర్ అనే పాత్ర ఒకటి వచ్చింది. ఎప్పుడైతే ఈయన సస్పెండ్ అవుతాడో, సస్పెండ్ అయిన తర్వాత ఆయన ప్లేస్లో వచ్చిన లల్లు సుధీర్ పాత్ర అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అతను వచ్చినప్పటిలో నవ్వులు వెలుస్తాయి మనకి. కాళ్ళ దగ్గర పడిపోవడము, తల్లి కనబడితే తల్లి, భార్య కనబడితే భార్య, ఎవరు కనబడితే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పాత్రను పోషించాడు ఆయన. చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమా క్రెడిట్స్ వచ్చేసి మనకి ఈ సినిమాకి రాజ్ కుమార్ గుప్తా ఈ సినిమాకి డైరెక్షన్ చేయగా, భూషణ్ కుమార్, కిషన్ కుమార్లు నిర్మాతలు కాగా, ఇంకో నిర్మాత కుమార్ మంగట్ పాఠక్, ఇంకో నిర్మాత వచ్చేసి అభిషేక్ పాఠక్, తర్వాత మ్యూజిషియన్ వచ్చి నస్రత్ ఫతే అలీ ఖాన్, ఈయన లిరిసిస్ట్ కూడా. అట్లాగే యోయో హనీ సింగ్ మ్యూజిషియన్, లిరిసిస్ట్ ఈయన కూడా. అట్లాగే ఇంకొక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమిత్ త్రివేది, తర్వాత రోచక్ కోయి కూడా మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమాకి ఇంకొక లిరిసిస్ట్ అమితాబ్ భట్టాచార్య, ఇంకొక లిరిసిస్ట్ వచ్చేసి మనోజ్ ముంతాషిర్, తర్వాత ఇంకొక లిరిసిస్ట్ వచ్చి కౌజర్ మునీర్, ఇంకా కో ప్రొడ్యూసర్ వచ్చేసి శివ్ చనానా, ఇంకా కో ప్రొడ్యూసర్ వచ్చి సంజీవ్ జోషి. ఇవి ఇక క్రెడిట్స్. ఇక నటుల విషయానికి వస్తే అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో అమయ్ పాఠక్గా యాక్ట్ చేయగా, వాణికుమార్ అతని భార్యగా, తర్వాత రితీష్ దేశ్ముఖ్ దాదాబాయిగా నటించినటువంటి సినిమాలో ఇంకా రజత్ కపూర్ వచ్చి బాస్గా, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బాస్గా ఆయన రజత్ కుమార్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు. అట్లాగే సౌరభ్ శుక్లా అయితే చాలా ఇంపార్టెంట్ పాత్రలు, ఎంపీ పాత్రలో నటించాడు. జైలు పాలైనటువంటి ఎంపీ పేరోల్ మీద బయటకు వచ్చి మళ్ళీ చివరిలో జైల్లో కలుసుకునేటువంటి పాత్ర, చాలా బాగుంటుంది పాత్ర. ఇక అమిత్ సియాల్ ఇంకో ముఖ్యమైన పాత్రలు నటించినటువంటి ఈ సినిమా 7 ఏళ్ల కింద వచ్చినటువంటి రేడ్ పార్ట్ 1కి సీక్వెల్గా వచ్చిన రేడ్ 2 ఇది. ఇక ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికలు తర్వాత ఇవి చూస్తే, మొదటి సినిమా అంత నాణ్యతగా ఈ సినిమా లేకపోయినా మొదటి సినిమా లాగా తీసిపారేసేటువంటి సన్నివేశాలు అయితే ఏం లేవు ఇందులో. మొదటి సినిమాలో ఉన్నటువంటి డెప్త్ ఈ సినిమాలో లేకపోయినా మరి అబ్బే అనేటువంటి సినిమా అయితే కాదు. ఈ వారం వచ్చినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే అటు రెట్రో తమిళ నుంచి వచ్చిన రెట్రో కానీ, ఇటు డైరెక్ట్గా తెలుగు నుంచి వచ్చిన హిట్ ది థర్డ్ కేస్ కన్నా రేడ్ 2కి సెకండ్ స్థానం వస్తుంది. హిట్ ది థర్డ్ కేసు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే రెండో స్థానం రేడ్ 2, మూడో స్థానం రెట్రోకి వస్తుంది. సో కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసినటువంటి రెట్రోనే తృతీయ స్థానం ఫ్లాప్ స్థానంలోకి వెళ్ళింది. ఇది కొంచెము పర్వాలేదు, హిట్ స్థానం కొనే వచ్చింది రేడ్ 2. ఇక సూపర్ హిట్ స్థానానికి వచ్చింది హిట్ ద థర్డ్ కేస్. అది ఎట్లా వల్గారిటీ, తర్వాత దాంట్లో అంటే హింసపాలు ఎక్కువ నాకు కూడా. అయితే ఇక రేడ్ 2 కథకు వస్తే, ఒక ఓపెనింగ్లోనే అతను అది ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. 74 ట్రాన్స్ఫర్స్ అయినాయి. 74సారి మాత్రం అవమానకరంగా లంచంలో పట్టుకుపోయానంటే నీ నిజాయితీ నీ కళలో ఉందని వాణికపూర్ అతని భార్య అంటుంది. అతని మీద అతని నమ్మకం. పాప మాత్రం ఎక్కడ ఫ్రెండ్స్ కానీ ఇస్తావు, నువ్వు ఫ్రెండ్స్ అయ్యే లోపల నీకు ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి పరిహాసం చేస్తుంది తండ్రిని. ఆ తర్వాత వీళ్ళు వేరే ఊరికి వస్తుంటే ఆ ముఖ్యమంత్రి అక్కడ హోంమంత్రి పేరు కనబడుతుంది. హోంమంత్రి దాదాబాయి. అతని ఒక ప్రధాన్ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకుని ఉంటాడు. ఆ పార్టీలో చేరుతాడు ఇతను ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఇతను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమంటే నీకు చెప్పులు వేసుకోవడానికి కరెక్ట్గా లేవు, చెప్పులు మోసుకొని బయటికి క్షమాపణ చెప్పి బయటికి వెళ్ళు అని అవమానించినటువంటి వ్యక్తితో సొంతంగా ప్రజాబలం మీద గెలిచి
అందరికీ ప్రజలను వాళ్ళని ఎంతో దగ్గర అయ్యి వాళ్ళతో గెలిచిన తర్వాత అతని బలం అవసరమైనప్పుడు ఆ చెప్పులకు క్షమాపణ చెప్పించి అతనితో కూడా చెప్పులు మోపిస్తాడు ముఖ్యమంత్రితో. తర్వాత ఇతను హోంమంత్రి అవుతాడు. చాలా పవర్ఫుల్ గవర్నమెంట్ శాసించే లెవెల్లో, ఎందుకంటే సంఖ్యాబలం ఉండదు ఆ గవర్నమెంట్కి. సో అందుకోసం ఇతని మద్దతు కోరినందుకు ఇతనికి హోంమంత్రి ఇస్తారు కాబట్టి ఇతను శాసించే లెవెల్లో ఉంటాడు. ఫౌండేషన్ తల్లి పేరు మీద నడిపిస్తూ తల్లికి పూజలు చేస్తూ చాలా మంచివాడిగా పేరు తెచ్చుకునే ఇతను చీకటి ఏంటంటే ఇతని వెనకాల నేహా అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. నేహానే కాకుండా చాలామంది అమ్మాయిల్ని లైంగికంగా వాడుకొని వేసేసి పక్కకు జరుపుతూ ఉంటాడు. సో అలా తర్వాత వాళ్ళకు రైల్వే ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పేసి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర తక్కువ డబ్బుకు పొలాలు కొంటూ ఉంటాడు. సో ఇతన్ని మీద దెబ్బ కొట్టడానికి వచ్చినటువంటి ఈ అధికారి ఫస్ట్ అతని అన్ని రకాల మీద ఎక్కడ చేసినా కూడా రైడ్ దొరకదు. ఆఖరికి పొలంలో చెరుకు తోటలో దాటిసా అంటే అక్కడికి పోతే కూడా అక్కడ కూడా రాత్రి మార్చేస్తే ఎక్కడైతే మార్చాలో అక్కడికి వెళ్తే ఇతని ఫ్రెండ్ ఒకప్పుడు ఇతనితో చదువుకున్నటువంటి ఫ్రెండ్ గుప్తంగా ఇతనికి సాయం చేసి ఆ తర్వాత అతను ఏం చేస్తే 2 రోజుల్లో విడిపిస్తావు అంటే 4 రోజుల్లో విడిపిస్తావు అని చెప్పి నవ్వు పూయించేటువంటి సన్నివేశం ఒకటి ఉంది. సో మొత్తానికి ఒక లేడీ ఆఫీసరు ఇతనికి గీత అనే ఒక లేడీ ఆఫీసర్ ఇతనికి అభిమానంగా మారుతుంది. 74 కటింగ్లలో 73 మాత్రమే పెట్టి 74ది ఇతన్ని అపహాస్యం చేసేది పెట్టలేదా నువ్వు అని అంటే ఆ మాట వింటాడు అజయ్ దేవగన్. కానీ తర్వాత వాళ్ళకి చెప్తాడు, నేను ఆ 74ది నాటకం ఆడాను, నేను నిజంగా అన్యాయం చేయలేదు, ఎవరికి రిష్వత్ అడగలేదు, 2 కోట్లు అడిగింది కేవలం డ్రామా మాత్రమే. ఆ డ్రామా తీసుకొని నేనే అధికారి రజత్ కపూర్కి చెప్పి నేనే అక్కడ నుంచి జరిగి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఆ తర్వాత సస్పెండ్ అవుతాడు ఇతను. సో ఇది దొరకలేదు కాబట్టి ఏ సాక్ష్యము. ఆ తర్వాత ఇతని శిష్యుడే లల్లు సుధీర్ అతన్ని ఏ రకంగా ఆట కట్టించాడు, తర్వాత ఏ రకంగా రితీష్ దేశ్ముఖ్ని ఓటమికి పాలు చేసి తల్లితో కూడా చెప్తూ కొట్టించే స్థాయికి ఏ రకంగా తీసుకొచ్చాడు అనేది మిగతా కథ. చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్, ముఖ్యంగా అజయ్ దేవగన్ ఫస్ట్ పర్ఫార్మెన్స్, సెకండ్ పర్ఫార్మెన్స్ రితీష్ దేశ్ముఖ్. అసలు ఊహించాం మనం అట్లాంటి పాత్రలో చాలా డిగ్నిఫైడ్గా ఎప్పుడు కురకారు పాత్రలు చేసేటువంటి రితీష్ దేశ్ముఖ్ ఎన్నో కామెడీ సినిమాల్లో మధ్య 6 కామెడీ సినిమాలో కూడా హీరోగా చేసిన రితీష్ దేశ్ముఖ్ని మనం ఊహించని విధంగా. తర్వాత జితేంద్ర సినిమాలు ఎక్కువ చూస్తున్నాం, సౌత్ మూవీస్ అంటూ ఒక డైలాగ్ కూడా పెట్టారు ఈ సినిమాలో. సో మొత్తానికి ఏంటంటే సినిమా రేటు ఫస్ట్ హాఫ్ అంతా ఇతని దాని మీద ట్రై చేసి ఓడిపోయేటువంటి అధికారిగా అజయ్ దేవగన్ ఉంటే, సెకండ్ హాఫ్లో అది ఏ రకంగా మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా సాధించి అతను ఎక్కడెక్కడ ట్యాంకులు అక్కడక్కడ దాచిపెట్టినటువంటి దీనికి బయటకు తీయడం. తర్వాత ముందు ఇతను జనాలు కూడా చంపేస్తారన్న అభిమానులు అని చెప్పేసి ఇతను కాపాడితే రితీష్ దేశ్ముఖ్, సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్లో ప్రజలు నిన్ను వాళ్ళ చెల్లెల్ని వాళ్ళందరినీ బలాత్కరించి రేప్ చేసి దింగామని చెప్పేసి నిన్ను చంపేస్తారని చెప్పేసి నేను కాపాడతానని చెప్పి ఇతను అతన్ని కాపాడేటువంటి సన్నివేశం దగ్గర మనం ప్రజల్లోకి చట్టం అతని చేతిలోకి తీసుకున్నా మనం తీసుకోకూడదు అని చెప్పి లాస్ట్కు సక్సెస్తో ముగిసిన తర్వాత ఒక ఎంట్రీ సాంగ్ తోటి మనకి ఎండ్ అవుతుంది. మనకు ముందు జగనం భాగం అంటే బ్యాక్ పిడుగులు ఊపుతూ కనబడ్డటువంటి ముద్దు సన్నివేశంలో తమన్నా మనకు పరిచయం అయ్యి బాగా తెల్ల పిల్ల మంచి స్నానాలు చూపిస్తూ ఆల్మోస్ట్ 50% తనాలు బయట పెట్టేసి మంచి అందాలతోటి తను కొంచెం చెబ్బి అందాలతో లావ్ అయింది. కొంచెం తమన్నా డ్యాన్స్ మనకి ఇంకొక సెంటిమెంట్ గుర్తు చేస్తుంది. జైలర్ సినిమా రజనీకాంత్ దాంట్లో కూడా రా నాన్న అనే పాట సూపర్ హిట్ అయింది. ఆ పాటను నర్తించినటువంటి ఈమె 3-2లో చేస్తే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ రైట్ 2లో కూడా ఇది కూడా హిట్ అయింది. సో తమన్నా కాలు పెడితే హిట్ ఏమో అనే లెవెల్లో ఆమె సెంటిమెంటు, తెల్ల మిల్కీ బ్యూటీ కాబట్టి ఆమె కొంచెం లావెక్కిన అందాలు పిదుల్ని ఫస్ట్ క్లోజప్ షాట్లు గిద్దం చూపెడితే ఆ తర్వాత ఆమె డ్యాన్స్ని అంతా చూపించిన తర్వాత చంకలు, తర్వాత తనాలు సగము మొత్తం ఆ మూమెంట్స్ అన్నీ కూడా చూపిస్తూ మంచి కురకారుకు హుషారెత్తే విధంగా పాటను పెట్టారు. అట్లాగే స్టార్టింగ్ 2 సాంగ్స్ సందర్భం లేకపోయినా దాన్ని క్రియేట్ చేసి ఒక 2 పాటలు వీళ్ళిద్దరి మధ్య వాణి కపూర్ను అజయ్ దేవగన్ల కాంబినేషన్లో పెట్టిన పాటలు సాహిత్యపరంగా కానీ సంగీతపరంగా కానీ మంచి స్థాయిలో ఉన్నాయి. తర్వాత పాటలు కూడా దీంట్లో లేవు అన్నట్టు కాకుండా ఒక 3-4 పాటలు పెట్టారు. లాస్ట్ ఎండ్ సాంగ్ కూడా ఒకటి పెట్టారు. మొత్తం 5 పాటలు ఉన్నాయి సినిమాలో. సో ఓవరాల్గా రేటు సినిమా తర్వాత ఈ చేతి కింద అసిస్టెంట్ లేడీ అసిస్టెంట్ భుజాలతోటి గిరగొట్టు లోపలికి వెళ్ళిపోవడము, హోటల్లో ట్యాప్స్ దగ్గర నుంచి గోల్డ్ పెట్టడము, తర్వాత గోల్డ్ది రాత్రి ఆ చెయ్యిని మార్చేయడము, ఆ గోల్డ్ చెక్ చేస్తే గోల్డ్ ఉంటుంది అక్కడ వరకు ఉండదు. అది ఎంత అంటే అసహజమైన సన్నివేశం అంటే అంత పెద్దది తయారు చేయాలంటే ఎంత లేదన్నా ఒక టైం పడుతుంది. ఎంత ఒక నెలైనా పడుతుంది, లేదా ఒక కనీసం 15 రోజులు పడుతుంది. పోనీ ఆల్రెడీ చేయించి పెట్టుకున్నాడు అనుకుంటే ఇట్లాంటి అధికార అవసరం అతను కలబడలేదు కదా, అంటే కల పడ్డట్టుగా చూపించారు. సో అప్పుడే ప్రిపేర్ అయ్యాడా అతను చూస్తాడన్న నమ్మకం ముందే కలిగాడా అనేది తెలియదు. వేరే ఒక ఫార్మర్ దగ్గర దాదాపు 100 పైన అతని దగ్గర
ఎడ్ల బండి ఉన్నటువంటి రైతు దగ్గర పెడితే ఆ రైతు ఫ్రిడ్జ్లలో కూడా డబ్బులు పెడితే అవన్నీ దొరకబట్టుకొని ఏ రకంగా ఈ రైడ్ ఏ రకంగా చేశాడు అనేది చూపించారు మనకి. సో ముందు చాలా సౌమ్యంగా తల్లి భక్తునిగా, తల్లి కూడా నమ్మదు ఇట్లాంటి రేప్ చేశాడు, అమ్మాయిలు మింగాడు వీడు మాట చెప్తే నమ్మదు ఆమె. సో లాస్ట్కి వాళ్ళు మేము ఆ పరుగల ఆడవాళ్ళం ఎందుకు అబద్ధం చెప్తాం నీ గురించి, నా కొడుకు గురించి అని అన్నప్పుడు ఆమె బాగా ఏడ్చి నా పెంపకాన్ని అవమానించావరా, నేను క్షమించేదాకా తగ్గ ఏది లేదని చెప్పి లాస్ట్ కొడుతుంది. తర్వాత పబ్లిక్ అందరి మీద పడి ఆ మిలిటరీలను తర్వాత ఈ చిప్ప పోలీసులను కూడా దాటుకొని హోటల్లో మీద దాడి చేసేటువంటి సన్నివేశంలో ఉన్నప్పుడు పైసలు చల్లేసి పబ్లిక్ని దారిని మరిచే సన్నివేశం బాగుంటుంది, ఆకట్టుకుంటుంది మనల్ని. సో నటినట్లందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు, బాగా అనిపించింది. రేట్ 2 సినిమా చూసే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. రేట్ 1తో కంపేర్ చేస్తే అంత ఇంపాక్ట్ ఈ సినిమాది లేకపోయినా ఇది ఒక కేవలం విలాసరావు దేశ్ముఖ్ అనే ఒక క్యారెక్టర్, దాదాబాయి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. గీత క్యారెక్టర్ బాగుంది, అట్లాగే ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంది, అజయ్ దేవగన్ ఫ్రెండ్ క్యారెక్టర్, అట్లాగే లల్లు సుధీర్ పాత్ర చేసిన అతనైతే అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతనికి తర్వాత ఈ రతీష్ దేశ్ముఖ్ వచ్చేటువంటి సన్నివేశాలు పడి నవ్వేటువంటి విధంగా ఉంటాయి. కాళ్ళ మీద పడ్డప్పుడు అలా నా టైం తెలియదు తప్పులేదు అనుకుంటూ మోసం చేసేటువంటి పాత్ర. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ డబ్బు డిమాండ్ చేసి డబ్బు తీసుకున్న తర్వాత కూడా ఈయన తరఫునే ఉండడం, కళ్ళతో ఇట్లా అనుకోవడం బాగుంటుంది. ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి పాత్రలు. అజయ్ దేవగన్ పర్ఫార్మెన్స్ ఉందా నటన. సో అతను ఆ విగ్రహము అతను చూడడానికి సరిగ్గా సెట్ అవుతాడు. ఇక్కడ లైట్ తెలుపు ఇది పెట్టుకొని మరి తన ఏజ్ కనబడేలాగా వాణి కపూర్ భార్య ఉంటుంది. ఆమె అన్ని విధాలు సహకరించి లాస్ట్ క్లైమాక్స్లో ఆమె కూడా పార్టిసిపేట్ చేసి ఆమె తల్లికి నిజం చెప్తుంది. మొత్తం ఎక్కడ వెతికినా దొరకనిది జమీన్ మీద పెడతాడు అతను డబ్బు. ఆ జమీన్ని ఏ రకంగా అతను తక్కువ ధరకు కొనుగోలు చేశాడు అనేది భూ ఫ్రాడ్. అయితే రజత్ కపూర్ దీనికి అభ్యంతరం పెట్టినా కూడా మొత్తానికి ఎంతో సంకల్ప బలంతో సక్సెస్ అయ్యి ముందు అధికారులందరూ ఒకవేళ నువ్వు అతన్ని నిరూపించలేకపోతే నువ్వేం చేస్తావంటే ఇంకా అదే నా లాస్ట్ రాడ్ అవుతుంది మళ్ళీ, అంటే ఇంకా కెరీర్ కొనసాగించనని చెప్పి అంత గట్టిగా చెప్పి లాస్ట్కు తను అనుకున్న సాధిస్తాడు. ఇతనికి 5, 4, 3, 2, 1 చెప్పేటువంటి విధానం ఫోన్లో వీళ్ళిద్దరికి బాగుంటుంది. కాకపోతే ఆ రోజులలో కార్లలో ఫోన్ ఏ రకంగా వాడారు, వాకీటాకీ ఉంది కానీ ఆ రోజులలో మన అంటే ఇంట్లో ఒక కొంచెం రేడియస్ వరకు ఫోన్ బయటకు వస్తుంది. కానీ 1989 కథాకాలం జరిగింది కాబట్టి అందులో కారులో అంబాసిడర్ కార్లు అవి చూపించారు. కానీ ఆ కారులో ఫోన్ మాట్లాడే సన్నివేశం మాత్రం తేరా నషా ఐసా చెడా అనే పాటలో ఆ నషా సాంగ్లో లిప్ ఇవ్వదు తమన్నా. తమాషా ఏంటంటే లాస్ట్ పాటలో వచ్చేటువంటి ఎండ్ సాంగ్లో వచ్చే దాంట్లో డ్యాన్సరు లిప్ ఇస్తుంది, లిప్ లేని దగ్గర లిప్ ఇస్తుంది, మొగలు లిప్ ఉన్న దగ్గర ఆమె లిప్ ఇస్తుంది, ఈమె లిప్ ఇవ్వదు. ఎందుకు తమన్నా ఇక్కడ లిప్ ఇవ్వలేదు, అక్కడ ఎందుకు ఇచ్చిన దానికి లాజిక్ లేదు. స్టార్టింగ్ కొంచెం పల్లవి వరకు లిప్ ఇస్తుంది తేరా నషా దగ్గర, మళ్ళీ ఆ తర్వాత సెకండ్ హాఫ్ చరణము లాస్ట్ ఎండ్ దాకా మీరు గమనిస్తే లిప్ అనేది లిప్ మూమెంట్ ఉండదు. ఎందుకు ఆమె మూమెంట్స్ మాత్రం హిప్ మూమెంటు తర్వాత స్తనాల మూమెంట్ మాత్రమే ఇచ్చింది. కానీ ఆ నషా సాంగ్లో ఆమె లిప్ ఎందుకు ఇవ్వలేదో ఎవరికి అర్థం కాదు. సో లిప్ ఉన్న దగ్గర లిప్ లేకపోవడము, లిప్ లేని దగ్గరనేమో లిప్ ఇవ్వడము ఈ తమాషా. ఇది చూసుకోండి, అది 2 వరుస పాటలే వస్తాయి. ముందేమో తమన్నా సాంగ్ నషా సాంగ్ వచ్చినప్పుడు ఆమె లిప్ ఉండదు, అలా ఎండ్ పార్ట్ వచ్చినప్పుడు ఆ లేడీ సింగర్కి ఎవరైతే డ్యాన్సర్ ఉంటుందో ఆ డ్యాన్సర్ లిప్ లేకపోయినా మొగ లిప్కు ఆమె లిప్ ఇస్తుంది. ఇది గమనించాల్సిన అంశం. అట్లాగే కార్లు కాకుండా మన కారులో ఎట్లా ఫోన్ పనిచేసింది అనేది వాళ్ళకి తెలియాలి. 1989 క్రమం నాటి అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా చేసినటువంటి రేట్ 2 సినిమా. ఇతని పర్ఫార్మెన్స్, అజయ్ దేవగన్ పర్ఫార్మెన్స్, వాణి కపూర్ తర్వాత రితీష్ దేశ్ముఖ్ పర్ఫార్మెన్స్లకి అతను ఆ పాత్ర ఎంత ఉందాగా యాక్ట్ చేసినట్టు నడుస్తుంటే కూడా అతను ఇద్దరు కూడా కేవలం కళ్ళతోటి హావభావాలతోటి నడిచినటువంటి తీరు. ఇక్కడ అటాక్ చేసినప్పుడు కూడా ఇలా కళ్ళతోటి, ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఇతనికి హెల్ప్ చేస్తున్నాడో ఆ ఫ్రెండ్ దొరికినప్పుడు కూడా ఇతను చూపించినటువంటి హావభావాలు అద్భుతంగా అనిపిస్తాయి. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్స్కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.